కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, చెల్లెలు తిరగబడింది. ఆస్తిలో వాటాలు పంపకం సరిగా జరగలేదు. దీనిపైన అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు. వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. అన్ని అంతఃపుర వాస్తవాలు బయట చెప్తున్నారు. పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి ఢిల్లీ వెళ్ళి పంపించి ఆయన భార్యని బావని అనిల్ని పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది, పులివెందుల వ్యవహారం ఇది, మాకు సంబంధం లేదు. ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు, నువ్వే చేపించుకున్నావు. తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకం వద్దని మేము చెప్పలేదు, మీరే చేసుకున్నారు. మీ బాబాయిని మీరే చంపుకున్నారు. కడాన నా మీద అపవాదు వేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు, కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని. ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది. ఈ రెండు ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసమే పనిచేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా. నేను ముందే చెప్పా, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టా, రైతు కుటుంబంలో పుట్టా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని. మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని, కూలీలుగా పుట్టిన మిమ్మల్ని